మార్కింగ్ కంప్లీట్ అయింది సార్. మొన్న ఆ రోజు స్టార్ట్ చేయాలి. కండిషన్ గారు నేను రెండోసారి కూర్చున్నాను ఒక 10 రోజుల తర్వాత సర్వే అయిపోయింది మొదలు పెడతామని చెప్పినారు. ఎవరైనా బీజేపీ మన బీజేపీ కాంప్లెక్స్ దగ్గర ఆ రోజు మళ్ళీ ఎవరో పండుగలు వస్తున్నాయి, పోలీసు వాళ్ళందరూ మేము రాలేము, వాళ్ళని ఉన్నారు వీళ్ళని ఉన్నారు, ఇవన్నీ కుదరవు కమిషనర్ గారు. ఎక్కడ ఎత్తుకుంటే కూడా నత్తనడక నడుస్తుంటే వాళ్ళు టౌన్ ప్లానింగ్ వాళ్ళు అది ఆ పొరపాటు సర్వే ఇది సర్వే చేయమంటేనో ఇక్కడ మొదలు పెట్టారేమో. ఊరికే పెట్టేది నువ్వే కదా చేయాల్సినవి. పోలీస్ ప్రొటెక్షన్ పెట్టి తీసేయి, పోలీసుకు రాయండి మీరు. కమిషనర్ గారు ఊరికే మాట్లాడినాను చెప్పినాను అనేది కాదు, వర్క్ డన్ అని జరగాల. ఎంట్రీ లేదనే పాయింట్ దగ్గర ఆగినారు సార్. ఇప్పుడు వేరే ఒకటి చెప్తున్నారు, మీరు సాగులు వినదలుచుకోవడం లేదా? మీరు చెప్పే ప్రతి సాగులు కుంటి సాగులు ఇవన్నీ. పని చేయాలంటే మార్గం వేరు ఉంటుంది, ఆ టెంపర్తనం వేరు ఉంటుంది. మీరందరూ ఏమో అలవాటు పడిపోయినారు. ఏం పని చేయాలనేది సీరియస్గా తీసుకొని పొద్దుటూరులో పని చేయాలా, మనము జీతాలు తీసుకుంటాం పని చేయాలనే ఆలోచన మీకు ఎవరికి లేదు. రోజులు మాదిరి జరిగిపోతున్నాయి. గతంలో మున్సిపాలిటీలో మాదిరి మాకు జరిగిపోతుంది, వాళ్ళని కొట్టుకుంటాను వీళ్ళని పెట్టుకుంటాను, మేము పైరవీలు చేసుకుంటుంటే ఉన్నామనే వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి వెళ్ళిపోండి. పని చేసేటట్టు వాళ్ళు ఉండండి, పని చేయాలా. డ్యూటీస్ ఏమి ఉన్నాయో డ్యూటీస్ చేయాలా. అందుకే అడిషనల్గా ఏమైనా మీకు కొత్త పనులు చెప్తానమా? 2-3 రోజుల్లో కలెక్టర్ గారు కూడా మీటింగ్ పెడతాను మళ్ళీ పొద్దుటూరులో. నేను చెప్పిన విషయం పొద్దుటూరులో ఏం జరగడం లేదని. దట్ ఈస్ యువర్ డ్యూటీ. సపోర్టింగ్ క్యాడర్ మాత్రమే. నువ్వు సపోర్టింగ్ క్యాడరు, మేము అతను టౌన్ ప్లానింగ్ వాళ్ళ వెనకుండలే. మేము ఒకటి చెప్తాను చూడండి, మున్సిపాలిటీలో ఒక పని చేస్తూ ఉన్నారంటే టోటల్ మున్సిపాలిటీ అతను వెనక ఉండాలి, సపోర్ట్ ఇవ్వాలా. అది ఇవ్వాలి కదా, ఇచ్చే వాళ్ళతో చేయించాలి కదా. నువ్వు మున్సిపల్ కమిషనరు ఏం చేస్తామని ఉన్నారు? 2 రోజులు చేస్తామని ఉన్నారు. ఒకటి బాధ నువ్వు ఇవన్నీ నాకు మాటలన్నీ నేను విన్నాను. మనకు పని జరుగుతుందా? మాట్లాడినా పోయినా వచ్చినానే కాదు, పని జరుగుతుందా? పని జరగాలి కదా, పని చేసేదానికి కదా మనం మాట్లాడుకుంటాంటే ఇక్కడ కూర్చొని. దేనికోసం మాట్లాడుతున్నా మనము? గుంటూరులో అస్తవ్యస్తంగా ఉంది పరిస్థితి. నేను ఒకటి చెప్తాను చూడు, మీకు సిగ్గుతో చెప్తాడు ఈ మాట. ప్రభుత్వం మారినా కూడా ఇక్కడ పరిపాలన మారలేదు, పనులు జరగడం లేదు అనేది నన్ను మాట్లాడుతున్నారు కొంతమంది. దానికి నేను మున్సిపాలిటీ పరిపాలనంగా వాళ్ళదే ఉందయ్యా, కొంతకాలము వాళ్ళ మనుషుల్లోనే వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళు చేయడం లేదని చెప్తాడా. మీలలో కూడా మార్పు తీసుకొని పని చేసేటట్టుంటే పొద్దుటూరులో ఉండండి, లేకపోతే వెళ్ళిపోయి అందరూ. వాళ్ళకు జీతాలు ఇస్తారా? మున్సిపాలిటీలో భయం ఉందా కమిషనర్ గారు? పెట్రోల్ బంకులో డబ్బులు, కోటి చిల్లర డబ్బులు తింటారా? ఏమి మున్సిపాలిటీ అనుకున్నారా, సొంత జాగ్రత్త అనుకున్నారా? ఎవరెవరి ఇళ్ళ కాడ, ఆఫీసర్ల ఇళ్ళ కాడ కానీ బయట కానీ ఎవరైనా పనిచేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు మన మున్సిపాలిటీలో? వచ్చిన అందరూ రెగ్యులర్గా పనిచేస్తున్నారా? ఒక 50 మంది మేస్త్రీలు. దేనికి 50 మంది మేస్త్రీలు పొద్దుటూరులో? పని చేసేదానికి ఎన్ని వర్కర్గా చెప్తాడు వాడు. కొన్ని రోజులకు మున్సిపాలిటీకి వచ్చి నేను మేస్త్రీలు అంటాడు. ఏం మేస్త్రీలు వీళ్ళందరూ? 300 మంది మేము వస్తాం మమ్మల్ని వేయించి అంటాడు వాళ్ళు ఉన్నారు. దేనికి మేస్త్రీలు ఉండేది? పూర్వం నుంచి ఉండే మేస్త్రీలు, ప్రమోషన్ ఇచ్చిన మేస్త్రీలు ఉన్నారు. వాళ్ళందరికంటే వీళ్ళందరూ అడిషనల్గా అవసరమే ఉంది. మనం ఏదో సిగ్గుపడాల్సిన విషయము ఎక్కడ చరిత్రలో జరిగినది, ఒక్క పొద్దుటూరులోనే జరిగింది. కమిషనర్ గారు 4 సంవత్సరాలు రిటైర్మెంట్ అయినా కూడా వారికి శాలరీ కంటిన్యూగా ఇస్తాడంటే ఇప్పుడు వాడు ఉద్యోగస్తుడు ఎట్లా ఇస్తాడా? ఇది ఎక్కడన్నా ఆచరణ విన్నామా గతంలో ఎప్పుడన్నా మనము? పొద్దుటూరులో వర్కర్లు చాలా కాలం నుంచి నాకు అనుభవం ఏముందంటే, మనం చెప్పి పని చేయమంటే చేసేవాళ్ళే కానీ తిరగబడే వాళ్ళు ఎవరు లేరు. ఎవరైనా ఉన్నారా?
ఏం భాష ఎన్నెళ్ళు అయింది నువ్వు పని చేయబట్టి ఎవరు నువ్వు తిరగబడేవాడు ఉన్నాడు ఇడా పనులు చేస్తే చెప్తే నేను చెయ్యను అని తిరగబడే వర్కర్లు ఎవరు లేరు మన వాళ్ళు. మీరు పర్యవేక్షణ లేదు. మార్పు తీసుకొని రాకపోతే మేమేమో అందరూ దయచేసి ఇక్కడ మాకేం మీరే ఉండాలని ఏం లేదు. మీరు పోతే కొత్త వాళ్ళు వస్తారు. దయచేసి పని చేసే వాళ్ళు ఉండండి. పని చేయని పరిస్థితుల్లో లేను మేము చేయలేకపోతే వెళ్ళిపోండి. ఎప్పుడు మొదలు పెట్టిస్తావు అది? రిటైర్ ఎంప్లాయీస్ కూడా 4 సంవత్సరాల నుంచి జీతాలు ఇస్తున్నారంటే ఏం చేస్తున్నారా మీరు? డిపార్ట్మెంట్ అంతా ఏం చేస్తున్నారా మీరు? మీ మున్సిపాలిటీ మీద మీ పర్యవేక్షణ ఉండాలి కదా. ఇది ఎక్కడన్నాను మీకు ఎంత సర్వీసు? నువ్వు ఇక్కడ కాదా, నువ్వు ఒక నిమిషం నువ్వు ఉద్యోగంలో చేరి ఎన్నేళ్ళు అయింది? ఎక్కడన్నా ఇటువంటి పరిస్థితి ఎక్కడన్నా విన్నావా? ఎక్కడన్నా విన్నామేమో? రిటైర్ ఎంప్లాయీస్కి ఇంకా 5 ఏళ్ల పాటు జీతాలు ఇచ్చినారంటే విన్నామా? ఈ పొద్దుటూరు మున్సిపాలిటీ తప్పక. అవునా? మీరేమి యాక్షన్ తీసుకున్నారు? వాడు ఇచ్చిన వాళ్ళపైన ఏమి యాక్షన్ తీసుకున్నారు? ఇప్పుడు ఒకటి చెప్తా చూడు, మీ యాక్షన్ అవన్నీ వచ్చేటప్పటికి రోగి చచ్చిపోతాడు. ఇప్పుడు 1,20,00,000 మన పెట్రోల్ బంకులో డబ్బు తినపడితే దాని మీద ఏమి యాక్షన్ లే. ఇప్పుడు ఒక నిమిషం మీరు వినండి, నేనేం చెప్తానంటే ప్రజలు ఏమనుకుంటా, వీళ్ళకు కూడా ముట్టింది అనుకుంటున్నారు. నేనేం నమ్మడం లే ఆ మాటను. మీరు యాక్షన్ తీసుకోకుండా పోయే దాంట్లో అది అనుకునే దానికి అవకాశం ఉంది. ఎప్పుడు యాక్షన్ ఇంపోజ్ చేస్తారు? మీరు రండి, రేపో ఎల్లుండో ప్రొద్దుటూరికి ఒకసారి వచ్చి రండి మాట్లాడదాం. అయ్యా నువ్వు ప్రభుత్వం పెట్టే మీటింగులన్నీ అన్నీ కూడా డెవలప్మెంట్ కోసమే. మరి డెవలప్మెంట్ మనం చేస్తా అంటే మీటింగ్తో ఏం ఉండిపోతేనే పోతేనే. రండి బాబు, నాకు ప్రొద్దుటూరు మున్సిపాలిటీ అద్మాన పరిస్థితులు ఉంది. ఎవరు పనిచేసే పరిస్థితుల్లో లేరు. పాతగా ఉండబడిన కౌన్సిలర్లు సొంత జాగిర్ మాదిరి వాడుకున్నారు దీన్ని. అట్లా వాడుకున్నారు కాబట్టి ఇక్కడ ఉండబడిన ఎంప్లాయీస్ అందరూ ఏమవుతుందిలే, పని చేయకుండానే పోతారు. మా ప్రభుత్వంలో పని చేయని వాళ్ళను ఉపేక్షించేదిలే. రండి, మీరు మాట్లాడదాంలే, రండి. ఇక్కడ మీరు దీన్ని మెరుగుపరుచుకుంటే బాగుంటుంది తప్పక, లేకపోతే మీ వివాహాది శుభకార్యములకు, పుట్టిన రోజులకు, మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది. మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్, అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి. బుకింగ్ కొరకు సంప్రదించండి. మా సెల్ నంబర్ 9100600238 7799 000211.